బొద్దవరం 8వ వార్డ్ గణేష్ నిమజ్జనం ఉత్సవం ఘనంగా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో 8వ వార్డులో మట్టి వినాయక గణేష్ నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గడ్డం కొండయ్య నాయుడు మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగులు పూసిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన వినాయకుడిని గత 4 సంవత్సరాలుగా తెస్తున్నామని, 9 రోజులు స్వామివారికి నైవేద్యాలు, రాత్రి భజన కార్యక్రమం అనంతరం కోలాటాలు, స్వామివారికి తమ శక్తి కొలది ప్రసాదాలు సమర్పించుకుంటున్నారు. ఎడ్ల బండి మీద మనసులతో, అదేవిధంగా ఎడ్ల బండిని ఒక రథం మాదిరిగా సుందరంగా అలంకరించిన ఆసనం మీద స్వామివారిని ఆసీనులను చేసి ఊరంతా ఊరేగించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామానికి చెందినటి మేమందరం కూడా బొద్దవరం గ్రామానికి 8వ వార్డు చెందిన వాస్తవమే. అయితే ప్రతి ఏటా కూడా మట్టి వినాయకుని తీసి అవి అనారోగ్యానికి ఇబ్బంది ఎవరికి కలగకుండా వినాయకుని తీసి నిమగ్నం చేసేటప్పుడు అది తీసుకెళ్లి నదుల్లో కలిపితే ఆ నీళ్లు ఆ పశువులు అలాగే అన్ని కూడా త్రాగి అనారోగ్యానికి ఇదవుతున్నాయని చెప్పేసి మా 8వ వార్డులో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు కూడా ఆలోచించి ప్రతి ఏటా మట్టి వినాయకుని తీయడమే జరుగుతుంది. అలాగే మేము 8వ వార్డులోనే కాదు, మేము కూడా తీస్తామని ఈ సంవత్సరం బొద్దవరం గ్రామానికి 14 వినాయకులు తీస్తారు. 14లో ఈ సంవత్సరం కొత్తగా ఒక 4 రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఆ 4 కూడా మట్టి వినాయకులు తీసి బొద్దవరం గ్రామానికి రికార్డ్ డాన్సింగ్ కానీ ఏమీ ఉండకుండా ఏ వార్డులో తీస్తారో అవి ఆ వార్డులో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మంచి వైభవంగా జరుపుకుంటూ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఏటా మన ఈ పిల్లలందరూ కూడా 9th క్లాసు 10th క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్, కానీ ప్రతి ఒక్క రోజు కూడా 9 రోజులు కోలాటాలతోని మంచి మంచి డాన్సులతోటి ప్రతిరోజు దేవుడికి ఇంత బాగా చేస్తారా అన్నట్టు ఈ పిల్లలందరూ కూడా మనకి సహకరిస్తారు. అలాగనే మనకి బండి అంటే ట్రాక్టర్ అది ఎక్కించొద్దు, ఒక రథం తయారు చేసి మన భక్తులే దేవుణ్ణి ఊరేగించాలని చెప్పేసి ఒక నాటు బండి ఒకటి తీసుకొచ్చి ఆ బండికి పూలహాలంకారం చేసి కూడా ప్రతి ఏటా ఇట్లాగే జరుపుకుంటూ ఇట్లాగే సంబరాలు జరుపుకుంటూ వెళ్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా మట్టి విగ్రహాన్ని తీసి ఎక్కడ మన రాష్ట్రానికి నష్టం జరగకుండా కాపాడతారని కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మాకు వినాయకుని ఇచ్చిన దాత కూడా ఒక సాకలి కుటుంబానికి చెందిన వ్యక్తి. అంటే లాస్ట్ ఇయర్ తన మట్టి విగ్రహాన్ని చూసి నేనే కొంటాను అంటే తన స్థామత మించిపోయి మాకు మంచి విగ్రహాన్ని కొని కూడా ఇచ్చారు. అలాగే ప్రతి దాతలో కూడా ప్రతి దగ్గర రంగులు పూసిన విగ్రహాలు కాకుండా మిగతా వాళ్ళు సహకరించి వాళ్ళకి మట్టి విగ్రహాలు ఇస్తారని కూడా కోరుకుంటున్నాం.
ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.